హలో గైస్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడైతే తమ్మునేలో పెట్టిన ప్రకారం టీఎస్ ఐసెట్ 2024 ర్యాంక్ వర్సెస్ కాలేజ్, మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, ఎక్కడ వస్తుంది అని చెప్పి నేను క్లియర్గా అయితే చూపిస్తాను. టీఎస్ ఐసెట్లో మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ వచ్చింది అని ఎలా చూసుకోవాలి. మాక్ కౌన్సిలింగ్ అయితే నేను 2 లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, రెండిట్లో చూసుకోండి. సో నేను ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక లింక్లో చూపిస్తాను, ఆ తర్వాత మీకు 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఆ 2 లింక్స్లో చూసుకోండి. ఇది జస్ట్ ఇదే ఫైనల్ అనుకోకండి, ఇది జస్ట్ ఒక మాక్ కౌన్సిలింగ్, ఒక ఐడియా కోసం మాత్రమే. ఒక ఐడియా కోసం ఎక్కడ వస్తుంది ఏంటి అని చెప్పి ఒక ప్రిడిక్షన్ లైక్ అలాగా, అంతేగాని ఇదే ఫైనల్ అనుకోకండి. కాకపోతే ఇది మైండ్లో పెట్టుకొని ఇది ఒక మాక్ కౌన్సిలింగ్ అని చెప్పి అలా ఫీల్ అవ్వండి. ఇదైతే 100కి 90% అయితే షూర్. ఇలా ఎక్కడైతే చూపించిందో అక్కడే రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి, కానీ ఇదే అని చెప్పి ఫిక్స్ అవ్వకండి. జస్ట్ ఓకే, మీరు ఒక ఐడియా రావడానికి, మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామందికి రీచ్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి మాక్ కౌన్సిలింగ్ గురించి. ఇలా మాక్ కౌన్సిలింగ్ జరుగుతుంది చూసుకోవాలని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడైతే నేను మాక్ కౌన్సిలింగ్ అయితే చూపిస్తాను. సో వెళ్ళిపోదాం మనం ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పి. ఇది వచ్చి మీకు ఈ లింక్ అని చెప్పి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇంకొక లింక్ ఉంది, అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, డిస్క్రిప్షన్ నుంచి చూసుకోండి. ఇక్కడైతే మీ ర్యాంక్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ర్యాంక్ ఎంటర్ చేసి ఇక్కడైతే మీరు ఏంటి అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎంబీఏనా, తర్వాత రీజియన్ టీఎస్, తర్వాత ఫిమేలా మేల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎంబీఏకా లేదంటే ఎంసీఏకా అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీ, ఆ తర్వాత సబ్మిట్ కొడితే మీకు ఇలా కనబడతాయి అన్నమాట. నీ 100 ర్యాంకుకు నొక్కే కాబట్టి 100కి సంబంధించి ఏ కాలేజ్లో వస్తాయి ఏంటి అని చెప్పి ఇక్కడైతే కనబడుతుంది చూడండి. 100 ర్యాంక్కి సంబంధించి ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, కోర్స్ వచ్చి మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఓయూ క్యాంపస్ హైదరాబాద్, లాస్ట్ ర్యాంక్ వచ్చి 100. సో ఇది 100లో ఉన్నవి ఇలా కనబడతాయి అన్నమాట. చూసుకోండి ఏ ర్యాంక్ వస్తుంది ఏంటి అని చెప్పి. మినిమము ఇలా అయితే కనబడుతుంది మీకు, చూసుకోండి. అలాగే నేను ఇంకో లింక్లో కూడా చూపిస్తాను, మీకు ఆ లింక్ పెడతాను, ఆ లింక్లో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఓకేనా. సో ఇక్కడ మీరైతే ర్యాంక్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీకు ఎంబీఏనా, ఎంబీఎఫ్ఆ, లేకపోతే ఎంబీటీయా, లేకపోతే ఎంసీఏనా, లేకపోతే ఎంటీఎం అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకొని ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది క్లారిటీగా. సో ఇది టీఎస్ ఐసెట్ 2023 ప్రిడిక్టర్ అనమాట. సో 23 ప్రిడిక్టర్, నేను 2024 ప్రిడిక్టర్ కూడా పెడతాను ఒకసారి. సో అది కూడా లింక్ ఇస్తాను. ఇది సాక్షి వాళ్ళు రిలీజ్ చేసింది, అది ఈనాడు వాళ్ళు రిలీజ్ చేసింది. 2 చూసుకోండి, 2 మీకు ఎలా ఉందో 2 ఇలాగే ఉంటాయి. ఇక్కడ ఏమేమి క్లిక్ చేయాలో చెప్పాను కదా, అవి క్లిక్ చేసుకొని చూసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అర్థమైంది అనుకుంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కమెంట్ చేయండి, కంపల్సరీ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే, నెక్స్ట్ వీడియో కాలేజ్ లిస్ట్, ఎంబీఏ లిస్ట్ ఎన్ని ఉన్నాయి కాలేజెస్, ఎంసీఏ లిస్ట్ ఎంత ఉన్నాయి, ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయి ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో అంటిల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా బాధండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.